లాస్ట్ వచనాలు చూసుకుంటే, ఇశ్రాయేలు మీరు జ్ఞాపకం చేసుకో, సియోను నువ్వు జ్ఞాపకం చేసుకో, సియోనికి నువ్వు వాగ్దానం చేశావు, సియోనులో ఉన్నవాడిని నువ్వు తప్పిస్తాను వాగ్దానం చేశావు, ఎన్నాళ్ళు మౌనంగా ఉంటావని ఆయన రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన వాగ్దానాన్ని గుర్తు చేయడం స్టార్ట్ చేశాడు. మనం కూడా మన వాగ్దానాలను గుర్తు పెట్టుకొని ప్రార్థన చేయాలి. మన ఏ సమస్య గుణంలో వెళ్తున్నా ఆయన వాగ్దానం అడుగుమన్నావు, వెతుకుమన్నావు, తట్టుమన్నావు. ప్రభు అడుగుతున్నాం, ఎందుకు మాకు దొరకదు? అయ్యా తట్టుమన్నావు, ఎందుకు మాకు ఏట్లేదు? ఇగో తీస్తున్నావు ప్రభా, అయ్యా మరి తీస్తున్నప్పుడు నువ్వు ఎందుకు సహాయం చేయట్లేవు? ఆయన వాగ్దానాలు ఎందుకు పెట్టి ప్రార్థన చేయాలి. అరే నాకు మొరపెట్టుకున్నావు, ఇగో నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, నాకు సహాయం నువ్వే కదా. ఈ దావీదు కీర్తన భక్తుడు దావీదు రాసిన మరి నా ఆత్మను ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా హృదయాన్ని నీకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాను, నా మొర నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాను, నేను పడుకున్నాను లేచినాను నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాను, నా మొర నీ చేరుకుని నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఏమైతాను, నాకు నువ్వు తప్ప, నా తండ్రి, నా తల్లి, నా దైవము నీవే కదా అని ఆయన గోజాడి ప్రార్థించడం మనము ఈ దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ఈ దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సంగమా, ఈ వాక్యం నాతో కూడా మాట్లాడుతుంది. మనం ప్రియ వేళలో మనం ఉన్నాం. మన ప్రతి కుటుంబంలో సమస్యలు, ఇంకా ప్రార్థన సరిపోవట్లేదు, ఇంకా మనకు ఒబే కావట్లేదు, మన కుటుంబంలో పరిస్థితులు మారట్లేదంటే మనం ఏదో ఆగిపోతున్నాం. అదేంటో మనం చూసుకొని మన